అందరికీ నమస్కారం. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆర్ఆర్బీ, ఆర్పీఎఫ్ 2024కు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ కోర్స్ అండి. ఆర్పీఎఫ్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ ₹699కే 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా పర్చేజ్ చేయండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. సో గైస్, వీటితో పాటుగా ఎస్ఎస్సి కోంబో ప్యాక్ ఉందండి. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, హవాల్దార్ అన్నిటికి సంబంధించి, జీడీకి కూడా సంబంధించి కేవలం ₹799కి 6 మంత్స్ వ్యాలిడిటీతో ఫ్రీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ను కూడా యాడ్ చేసి మీకైతే అందజేస్తున్నాము. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన మోడల్ పేపర్ 19 చూడబోతున్నామండి. మోడల్ పేపర్ 19 ఇప్పటి వరకు చెప్పిన క్లాసెస్ అన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చూడండి. పీడిఎఫ్ లింక్ అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వారు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దామండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. పల్లవులు ఎక్కడి నుండి పాలించడం జరిగింది? పల్లవ రాజులు ఎక్కడి నుంచి పాలించారు? మదురై, తిరుచెండూర్, తంజావూరు, కాంచీపురం. ఎక్కడి నుంచి పాలించారండి? ఆప్షన్ 4 కాంచీపురము అనేటువంటి ప్లేస్ నుంచి పాలించడము జరిగింది. ఎక్కడి నుంచి? కాంచీపురము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. శ్రీకృష్ణదేవరాయలు ఎవరితో స్నేహ సంబంధాలు కొనసాగించారు? శ్రీకృష్ణదేవరాయలు ఎవరితో స్నేహ సంబంధాలు కొనసాగించారు? బ్రిటిష్, డచ్, పోర్చుగీస్, ఫ్రెంచ్. ఎవరితో అండి? ఆప్షన్ 3 అండి, పోర్చుగీసు వారితో. సో నేను ఆప్షన్లు చెప్పినప్పుడు మీరు దాన్ని ఎగ్జాక్ట్లీ అంటే ఆన్సర్ గెస్ చేయగలగాలి, ఓకేనా? నెక్స్ట్ వన్. భారత శాస్త్రీయ నృత్యానికి విదేశాల్లో ప్రాచుర్యం కల్పించిన వారు ఎవరు? భారతీయ శాస్త్రీయ నృత్యానికి మరి ప్రాచుర్యం కల్పించిన వారు ఎవరు? గోపీకృష్ణ, ఉదయ్ శంకర్, యామిని కృష్ణమూర్తి, మలైకా అరోరా. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, యామిని కృష్ణమూర్తి గారండి. ఎవరండి? యామిని కృష్ణమూర్తి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఋగ్వేదంలో అత్యంత సాధారణమైన నేరంగా పేర్కొనబడినది ఏది? ఋగ్వేదం వేదాలన్నింటిలో అత్యంత ప్రాచీనమైన వేదము ఋగ్వేదం అండి. మరి ఇందులో అత్యంత సాధారణమైన ఒక అంశాన్ని నేరంగా పరిగణించడం జరిగింది. ఏంటి? పశువులను దొంగలించడం, కిడ్నాప్, హత్య, వస్తువుల దొంగతనము. ఏంటి మరి? ఆప్షన్ 1 పశువులను దొంగలించడం అండి. ఋగ్వేద కాలంలో పశువులే వారి యొక్క ఆస్తిగా ఉండేది, కాబట్టి పశువులను దొంగలించడం అనేది చాలా పెద్ద నేరంగా ఉండేది. నెక్స్ట్ వన్. రామచరిత మానస్ని రచించిన తులసీదాస్ క్రింది వారిలో ఎవరి సమకాలికుడు? రామచరిత మానస్ రచించిన తులసీదాస్ ఎవరి సమకాలికుడు అండి? అంటే ఎవరి కాలంలో వీరున్నారు అని అర్థం. అక్బర్, షాజహాన్, హుమాయూన్, షేర్షా సూరి. ఐదోది ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, అక్బర్ అండి. ఓకేనా? అక్బర్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. హజారా రామస్వామి, విఠల స్వామి ఆలయాలు ఎవరి చేత నిర్మించబడ్డాయి? హజారా రామస్వామి, విఠల స్వామి ఆలయాలు. ప్రతాపరుద్రదేవుడు, రవివర్మ 1, శ్రీకృష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ. ఎవరి కాలంలో అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీటిని నిర్మించడం అయితే జరిగిందండి. ఓకేనా? సో ప్రీవియస్ మోడల్ పేపర్లో నేను ఒక క్వశ్చన్ అడిగానండి, ఓకేనా? మరి నవరత్నాలు అని పిలువబడేటువంటి కవుల యొక్క కవులంతా కలిసి ఎవరి దగ్గర ఉన్నారంటే చంద్రగుప్త 2 అండి. నవరత్నాలు అనే పేరుతో పిలిచేవారిని. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయని ఆస్థానంలో కూడా కవుల సమ్మేళనాన్ని, ఆ యొక్క సభని ఒక పేరుతో పిలుస్తామండి. దాని పేరేంటో కామెంట్ చేయండి అందరూ కూడా. శ్రీకృష్ణదేవరాయల యొక్క సాంస్కృతిక సమ్మేళన ఆస్థానం అంటారు దాన్ని, ఓకేనా? దాని పేరేంటి? అర్థమైంది కదా అండి? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ తెలియకపోతే శ్రీకృష్ణదేవరాయ ఆస్థానం అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చేస్తా. ఓకే. 1931లో కాంగ్రెస్ యొక్క కరాచీ సమావేశంలో ప్రాథమిక హక్కుల తీర్మానపు ముసాయిదాని తయారు చేసిన వారెవరు? ఏంటి? ప్రాథమిక హక్కుల ముసాయిదా తీర్మానం అండి. ఓకేనా? సర్దార్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ ఆప్షన్ 1 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీన్ని రూపొందించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్.
భారత గవర్నర్ జనరల్ యొక్క ఆఫీస్కు మొదటిసారిగా వైస్రాయ్ అన్న పదాన్ని ఎప్పుడు జత చేశారు? భారత గవర్నర్ జనరల్ యొక్క ఆఫీస్కు వైస్రాయ్ అనే పదాన్ని ఎప్పుడండి? 1848, 1858, 1856, 1862. ఎప్పుడండి? ఎనిమిదవది ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 1858వ సంవత్సరంలో. ఈ సంవత్సరానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఎందుకండి? 1857 తిరుగుబాటు జరిగిన తర్వాత మరి భారతదేశంలో గవర్నర్ అనేటువంటి పదవిని రద్దు చేసి వైస్రాయ్ అనేటువంటి పదవిని చేపట్టడం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా మొదటిసారిగా మరి విక్టోరియా రాణి ఈ విధంగా ప్రకటన అయితే చేయడం జరిగింది. అందుకే దీన్ని విక్టోరియా రాణి ప్రకటన తేదీ అనే పేరుతో కూడా మనము పిలుస్తాము. మరి భారత గవర్నర్ జనరల్ తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. ఎవరండి? లార్డ్ కానింగ్. గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. సాధారణంగా సునామీ తరంగాలు గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి? సునామీ తరంగాలు ఒక గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి? 100 నుండి 200, 200 నుంచి 400, 400 నుంచి 600, 600 నుంచి 800. అండ్ ఆన్సర్ 600 నుంచి 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి. తరంగాలండి. ఓకే, తరంగాల గురించి అనేది. గాలులు మాత్రం 200 నుంచి 400 కిలోమీటర్ల మేర వీస్తాయి సునామీ టైంలో. బట్ తరంగాలు మాత్రము 400 నుంచి 800 వరకు అయితే ఉంటాయి. ఓకే. భూభ్రమణం యొక్క సుమారు వేగము ఎంత? ఒక గంటకి ఎన్ని కిలోమీటర్లు? 1510, 1770, 1670, 1870. ఎంత ఉంటుంది? ఆప్షన్ 3 1670 కిలోమీటర్లు ఒక గంటకు గాను ఉంటుంది ఫ్రెండ్స్. భూమి భ్రమణం అంటే తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటువంటి తిరిగేటువంటి వేగం అండి. ఓకే, భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుందండి. ఓకే. నెక్స్ట్ వన్. నెప్ట్యూన్లో ఉన్న వాతావరణం దేని వాతావరణానికి సమానంగా ఉంటుంది? నెప్ట్యూన్. ఓకే, మన గ్రహాలలో మన సూర్య కూటమిలో, ఓకే, సౌర వ్యవస్థలో నెప్ట్యూన్ అనేది ఒక గ్రహంగా ఉంటుందండి. మరి అది దేని వాతావరణంతో సమానంగా ఉంటుంది? శని, యురేనస్, గురుడు, అంగారకుడు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. యురేనస్ గ్రహంతో సమానమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. రెండు పక్కపక్కకే ఉంటాయండి. ఓకేనా? ఎప్పుడు కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. చాలా సూర్యునికి చాలా దూరంలో ఉంటాయి కాబట్టి సో మంచు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, గ్రీన్విచ్ టైంకి ఇండియన్ స్టాండర్డ్ టైంకి మధ్య ఎంత సమయం తేడా ఉంది గంటల్లో? ఎంత సమయం అండి? గ్రీన్విచ్ టైంకి మరియు ఇండియన్ స్టాండర్డ్ టైంకి ఎంత తేడా ఉంటుందంటే 6:30 గంటలు, 4 గంటలు, 4:30 గంటలు. ఆప్షన్ 4 5:30 గంటలు. ఆన్సర్ అందరికీ తెలుసు కదా, 5:30 గంటల సమయం అనేది తేడాగా ఉంటుంది. 0 ఉంటుంది కదండి, 0 ఇక్కడ అనుకోండి. థేమ్స్ నది ఒడ్డు మీదగా వెళ్తుందండి. లండన్లోని థేమ్స్ నది ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. పెరుగుతున్న కొలది గంట, 2 గంటలు, 3, 4, 5, 6 ఇలా వెళ్తున్న కొలది, ఇటు వెళ్ళే కొలది మైనస్లోకి వెళ్తుంది. ఓకేనా? అలా మనము 5:30 గంటల తేడాలో ఉంటామండి మన ఇండియన్ స్టాండర్డ్ టైంకి. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలోకి బ్రహ్మపుత్ర మొట్టమొదట ఎక్కడ ప్రవేశిస్తుంది? బ్రహ్మపుత్ర అనేది మొట్టమొదట ఎక్కడ ప్రవేశిస్తుంది? అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, అస్సాం, మేఘాలయ. ఎక్కడండి? అరుణాచల్ ప్రదేశ్లో మొట్టమొదటగా ప్రవేశించడాన్ని చూడవచ్చండి, టిబెట్ నుండి. ఓకే. తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి? ఓకే, సో తూర్పు కనుమలు ఈ విధంగా ఉంటాయి, పశ్చిమ కనుమలు ఈ విధంగా వచ్చి ఇక్కడ కలుస్తాయి. ఇక్కడ కింది ప్రాంతంలో ఏ రాష్ట్రం ఉంటుందండి? సో ఇక్కడ తమిళనాడు రాష్ట్రం ఉంటుంది. మరి తమిళనాడు రాష్ట్రంలో తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు కలిసేటువంటి ప్రాంతాన్ని ఏమంటారంటే చూద్దాం. వింధ్యా పర్వతాలు, సహ్యాద్రి పర్వతాలు, అరావళి పర్వతాలు, నీలగిరులు. ఆన్సర్ నీలగిరులు. ఇంపార్టెంట్ అండి. ఓకే, నీలగిరి పర్వతాలు. ఇందిరా సాగర్ ఆనకట్ట క్రింది వాటిలో ఏ నది పైన కట్టబడి ఉంది? ఏం సాగర్ అండి? ఇందిరా సాగర్. మహానది, చంబల్, నర్మదా, యమున. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, నర్మదా. నెక్స్ట్ వన్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మహిళా అక్షరాస్యత శాతము ఎంత ఉంది? 67.66, ఆప్షన్ 2 59.74, ఆప్షన్ 3 57.56, ఆప్షన్ 4 63.38.
ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 59.74% ఉంది. నెక్స్ట్ వన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు స్థాపించబడింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు స్థాపించారు? ఆర్బీఐ 1934, ఆప్షన్ 2 1935, ఆప్షన్ 3 1937, ఆప్షన్ 4 1950. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 1935లో బ్రిటిష్ వారి హయాంలోనే దీన్ని స్థాపించడం అయితే జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ వన్, జపాన్ సహాయంతో పూర్తి చేయబడిన పైథాన్ జయక్వాడి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నది పైన ఉంది? గంగా, గోదావరి, నర్మదా, కావేరి. ఆన్సర్ ఆప్షన్ 2 గోదావరి నది పైన ఉందండి జయక్వాడి పైథాన్ లేదా జయక్వాడి జల విద్యుత్ కేంద్రము. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశ జనాభా ఎంత శాతము పెరిగింది 2001తో పోల్చబడినప్పుడు? 17.19, 16.64, 18.12, 17.64. ఆన్సర్ ఆప్షన్ 4 17.64% జనాభా పెరుగుదల నమోదు చూడవచ్చు 2001 నుంచి 2011 10 సంవత్సరాల కాలంలో. ఓకే. నెక్స్ట్ వన్, నీలి విప్లవము అంటే ఏమిటి? నీలి విప్లవం వాణిజ్య పంటల ఉత్పత్తి, నీలి మందుల ఉత్పత్తి, నీలి లోహ ఉత్పత్తి, చేపల ఉత్పత్తి. ఆన్సర్ ఆప్షన్ 4 చేపల ఉత్పత్తి అండి. నీలి విప్లవం బ్లూ రెవల్యూషన్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, భారత రైల్వే కర్మాగారము డీజిల్ భాగాల విభాగము ఎక్కడ ఉంది? భారత రైల్వే కర్మాగారం అయినటువంటి డీజిల్ భాగాల విభాగము పెరంబదూర్, పాటియాలా, వారణాసి, కపుర్తాలా. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. పాటియాలలో ఉంది. ఎక్కడండి? పాటియాలా. నెక్స్ట్ వన్, 22 ఫిబ్రవరి 2013లో కేంద్ర ప్రభుత్వం చేత మహారత్న స్థాయిని పొందిన కంపెనీలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 బిహెచ్ఈఎల్ మరియు గెయిల్ అండి. బిహెచ్ఈఎల్ మరియు భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరియు గెయిల్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ పంటకు 1 హెక్టార్కు ఎక్కువ నీరు అవసరం? చెరుకు, గోధుమ, మొక్కజొన్న, బార్లీ. దేనికండి? ఆన్సర్ ఆప్షన్ 1 చెరుకు పంటకు అత్యధికంగా నీరు అవసరం అండి. ఓకేనా. వరి కంటే కూడా చెరుకుకే ఎక్కువ నీరు అవసరం. నెక్స్ట్ వన్, జాతీయ మైనారిటీ కమిషన్ మైనారిటీల హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటుంది? ఓకేనా. మైనారిటీల హక్కుల దినోత్సవం డిసెంబర్ 18, డిసెంబర్ 19, డిసెంబర్ 20, డిసెంబర్ 21. 24 ఆప్షన్ 1 అండి, డిసెంబర్ 18. నెక్స్ట్ వన్, ఆస్తి హక్కుని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? ఆస్తి హక్కుని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? 40, 42, 46, 44. 25వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారండి 1978లో. ఓకే. దీన్ని తొలగించి 300 ఆర్టికల్లో దీన్ని మరి రాజకీయ హక్కుగా చేర్చడం అయితే జరిగిందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ వన్, 1975లో జాతీయ అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీని ప్రకటించినప్పుడు భారత రాష్ట్రపతిగా ఎవరున్నారు? భారత రాష్ట్రపతిగా ఎవరున్నారండి? వివి గిరి, నీలం సంజీవరెడ్డి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, జ్ఞాని జైల్ సింగ్. సో ఎమర్జెన్సీ టైంలో మరి ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఉన్నారండి. ఓకేనా. ఒక చీకటి కాలంగా అయితే ఈ కాలాన్ని చెప్పుకుంటారండి. మరి ఈ టైంలో భారత రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు అయితే ఉన్నారండి. ఓకే. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఎన్నవ ఆర్టికల్ బాల కార్మికులను నిషేధించింది? ఓకే. చైల్డ్ లేబర్ని నిషేధించింది. 28 ఆర్టికల్, 36 ఆర్టికల్, 24 ఆర్టికల్, 18 ఆర్టికల్. 27 ఆప్షన్ 3 అండి. ఓకే. 24 ఆర్టికల్. ఓకేనా. నెక్స్ట్ వన్, డెమోక్రసీ అనే పదము ఏ భాష నుంచి సంగ్రహించబడింది? డెమోక్రసీ అనే పదము ఏ భాష నుంచి సంగ్రహించబడిందండి? గ్రీకు, ఫ్రెంచి, జర్మన్, స్పానిష్. డెమోక్రసీ ఆన్సర్ ఆప్షన్ 1 గ్రీకు పదం అండి ఇదొక. ఓకే. నెక్స్ట్ వన్, భారత జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? అక్టోబర్ 22, 1947, జూన్ 22, 1947, జూలై 22, 1947, జనవరి 22, 1947. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 3 అండి. జూలై 22, 1947న
భారత జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో 4వ భాగము దేనికి సంబంధించింది? 4వ భాగము రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, పౌరసత్వము, ప్రాథమిక విధులు. ఆన్సర్ ఏంటి మరి? రాష్ట్ర విధానాల ఆదేశిక సూత్రాలు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, రైలు చక్రాలు తయారు చేసే భారత సంస్థ ఎక్కడ ఉంది? రైల్వే విభాగానికి చెందిన రైలు చక్రాలు తయారు చేసే సంస్థ యలహంక కర్ణాటక, చిత్తరంజన్ పశ్చిమ బెంగాల్, వారణాసి ఉత్తరప్రదేశ్, దిబ్రూగఢ్ అస్సాం. ఆన్సర్ ఏంటి మరి? యలహంక కర్ణాటక స్టేట్లో ఉంటుంది ఈ ప్లేస్. రైలు చట్రాలు అయితే ఇక్కడ తయారు చేస్తారు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ 2020 క్రికెట్లో భారత్ తరపున ఆరంగేటం చేసిన అతి పిన్న వయస్కుడు ఎవరు? రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా. 32 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, వాషింగ్టన్ సుందర్. నెక్స్ట్ వన్, 2024 సంవత్సరానికి సిబిఐ డైరెక్టర్ జనరల్ ఎవరు? సిబిఐ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సూద్, ఆకాష్ ముఖర్జీ, వై రెడ్డి, వికే శర్మ. ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రవీణ్ సూద్ అండి. ప్రజెంట్ సిబిఐ డైరెక్టర్గా ఉన్నారండి. ఓకే. నెక్స్ట్ వన్, కాంతి దేని గుండా అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది? కాంతి దేని గుండా అత్యంత వేగంగా ప్రయాణము చేస్తుంది? ఓకేనా? గాలి, నీరు, వజ్రము మరియు గాజు. 24 ఆప్షన్ 1 అండి, గాలి గుండా అత్యధిక వేగంగా ప్రయాణము చేస్తుంది. నెక్స్ట్ వన్, నాన్ స్టిక్ వంట పాత్రలు ఏ పూత పూయబడి ఉంటాయి? నాన్ స్టిక్ వంట పాత్రలు ఏం పూస్తారండి? పాలిస్టెరైన్, టెప్లాన్, పీవీసీ, నల్ల పెయింట్. ఏం పూస్తారు మరి? టెప్లాన్ అండి. టెప్లాన్ అనేటువంటి పూత పూయబడి ఉంటుందండి. నాన్ స్టిక్ పాత్రలు ఉంటాయి కదండి, సో వంట చేసినప్పుడు కింద అడుగు భాగము అతుక్కోకుండా ఉండడానికి. నెక్స్ట్ వన్, ఆవిరి యొక్క తరుగుదల రేటు దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆవిరి యొక్క తరుగుదల ఉష్ణోగ్రత పెరుగుదల, తేమ పెరుగుదల, ఉపరితల వైశాల్యపు పెరుగుదల, గాలి వేగము పెరుగుదల. 36 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, తేమ పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్, గతిశక్తి యొక్క ప్రమాణము క్రింది వానిలో దేనిని పోలి ఉంటుంది? గతిశక్తి యొక్క ప్రమాణము దేనిని పోలి ఉంటుందండి? ప్రచోదనం, పీడనం, బలము, పని. ఆన్సర్ ఆప్షన్ 4 పనిని పోలి ఉంటుందండి. ఓకే, గతిశక్తి పని. నెక్స్ట్ వన్, రసాయనికంగా ఆస్ప్రిన్ క్రింది వాటిలో ఏది? ఆస్ప్రిన్ సోడియం అజైడ్, ఎసిటైల్వాలిక్ ఆమ్లము, సోడియం సిలికేట్, ఇథైల్ సాలిసైలేట్. ఏంటండి ఆస్ప్రిన్ యొక్క రసాయనిక నామం ఏంటండి? ఆప్షన్ 2 ఎసిటైల్వాలిక్ ఆమ్లము, ఎసిటైల్సాల్విక్ ఆమ్లంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, అలసట క్రింది వాటిలో దేని లోపం వల్ల కలుగుతుంది? అలసట బయోటిన్, కాల్షియం, సోడియం ఏవి కావు? అలసట. 39 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, బయోటిన్ అనే దాని లోపం వల్ల అలసట కలుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, ఎలక్ట్రాన్ వోల్టు దేనికి ప్రమాణము? ఎలక్ట్రాన్ వోల్టు అయస్కాంత బలము, ఆవేశము, శక్తి, పొటెన్షియల్ తేడా. దేనికి సమానం? ఆప్షన్ 3 శక్తికి సమానం. నెక్స్ట్ వన్, 400 గ్రాముల రాయి బరువు ఎంత? 400 గ్రాముల రాయి బరువు 3.9 న్యూటన్లు, 0.4 న్యూటన్లు, 0.041 న్యూటన్లు, 3920 న్యూటన్లు. ఏంటంటే ఒక 400 గ్రాముల రాయి బరువు. 41 ఆప్షన్ 1 3.9 న్యూటన్లుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, రాడార్లో వాడే విద్యుదయస్కాంత వికిరణాలు డాష్. రాడార్లో ఆల్ఫా కిరణాలు, మైక్రోవేవ్స్, నెక్స్ట్ గామా కిరణాలు, ఎక్స్ కిరణాలు. వేటిని ఉపయోగిస్తారు ఇందులో? 42 ఆప్షన్ 2 అండి, మైక్రోవేవ్స్. ఓకే. నెక్స్ట్ వన్, సెంటీగ్రేడ్ మరియు ఫారెన్ హీట్ యొక్క ప్రమాణాలు రెండు ఎన్ని డిగ్రీల దగ్గర ఒకే విలువను కలిగి ఉంటాయి? సెంటీగ్రేడ్ మరియు ఫారెన్ హీట్ల ప్రమాణాలు రెండు ఎన్ని డిగ్రీల వద్ద ఒకే విలువ కలిగి ఉంటాయి? -40 డిగ్రీస్, -273 డిగ్రీస్, -100 డిగ్రీస్, -32 డిగ్రీస్. 43 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ అండి, -40 డిగ్రీల వద్ద. మరి
సెంటిగ్రేడ్ మరియు ఫారెన్ హీట్లు సమానంగా ఉండడాన్ని చూడవచ్చండి. ఓకే. రేబిస్ వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రేబిన్కి వ్యాక్సిన్ గెయిల్ బోడెన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, లూయిస్ ప్యాచర్. ఎవరండి? రేబిస్. ఆన్సర్ లూయిస్ ప్యాచర్. మరి రేబిస్ వ్యాధి కుక్కలు కరవడం వల్ల వస్తుందండి. ఓకేనా, రేబిస్. నెక్స్ట్ వన్, లియోనెల్ మెస్సీ క్రింది వాటిలో ఏ క్రీడలో గుర్తింపు కలిగి ఉన్నారు? లియోనెల్ మెస్సీ దేంట్లో అండి? స్విమ్మింగ్, గోల్ఫ్, ఫుట్బాల్, టెన్నిస్. ఆన్సర్ ఫుట్బాల్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి 22, ఫిబ్రవరి 24, ఫిబ్రవరి 21, ఫిబ్రవరి 28. ఎప్పుడు జరుపుకుంటామండి? 46 ఆప్షన్ 3 అండి, ఫిబ్రవరి 21వ తారీఖున. నెక్స్ట్ వన్, భారతదేశంలో తొలి రంగుల చిత్రము ఏది? భారతదేశంలో తొలి రంగుల చిత్రం అలం ఆరా, రాజా హరిశ్చంద్ర, కిసాన్ కన్య, పతేర్ పాంచాలి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, కిసాన్ కన్యా తొలి రంగుల చిత్రం అండి. నెక్స్ట్ వన్, నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది? నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణే, పాట్నా, ఢిల్లీ, హైదరాబాద్. ఆప్షన్ 1 పూణే ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆంకాలజీ దేనిని అధ్యయనం చేస్తుంది? ఆంకాలజీ పక్షులు, క్యాన్సర్, మట్టి, క్షీరదాలు. దేన్ని అధ్యయనం చేస్తుందండి? క్యాన్సర్ని అధ్యయనము చేస్తుంది. నెక్స్ట్ వన్, భారత పౌర విమానయాన పితామహుడిగా పేరు పొందిన వారెవరు? భారత పౌర విమానయాన పితామహుడు. ఓకేనా, సివిల్ ఏవియేషన్ ఫాదర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జేఆర్డి టాటా, అబ్దుల్ కలాం, విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్. 50వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి, జేఆర్డి టాటా. ఎవరండి? జేఆర్డి టాటా. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.